మమ్మీ, ఆ, ఆ ఎల్లిపాయలు ఈ కరివేపాకు బయట వేసి ఏం చేస్తారు మీరు? నిన్న మక్కడుకులు తీసుకున్నా, అవి పోపు చేద్దామని ఎల్లిపాయలు తీస్తున్నా. ఇక తమ్ముడేమో కరివేపాకు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చిండు. అది కింద పెద్ద మస్తు ఉంది. ఏమి చూసిరా ఎంత బాగుందో. మంచిగా ఉంది కరివేపాకు అయితే మస్తు ఫ్రెష్గా మంచిగా ఉన్నది. కొన్ని మక్కడుకులు తీసుకున్నా. మొన్న అప్పుడెప్పుడో ఒకసారి అమ్మమ్మ ఉన్నప్పుడు తమ్ముడు తీసుకోమని అన్నాడట, కానీ ఆ రోజు డబ్బులు లేవని తీసుకోలేదు. నిన్న ఒక అమ్మ వచ్చింది అమ్మడానికి, తీసుకున్నా. ఈరోజు అయితే పోపు చేద్దామని అనుకుంటున్నా. కొంచెం మెత్తగానే అవి, వాతావరణం కూల్ ఉన్నది కదా అందుకని. మరి డల్గా ఎందుకు మాట్లాడుతున్నావు మమ్మీ, ఏమైంది? డల్ కదా ఏం కాలే. ఈరోజు అదే వాటికి మొత్తం తడిచినాయి కదా, అసలు మనసులో పడతలేదు, ఏం ఆలోచన తోస్తలేదు. అసలు ఏది చేసినా కానీ కూడా మనసు అంతా అటే అదవుతుంది. అన్ని ఘోరంగా మస్తు వడ్లు తడిచినాయి మా ఏరియాలో. గింత మొలకొచ్చింది మొత్తం. ఎంత గింత వచ్చింది, ఇంత ఎత్తైంది. ఎంత ఎత్తయిందా? గింత వెళ్ళిపోయింది, గింత మస్తు వడ్లు వేస్ట్ అయినాయి మా ఏతి వల్ల. ఏడు పత్తుంది అసలు, ఘోరంగా అనిపిస్తుంది అసలు. ఆ వడ్లు ఎట్లనో ఏమో అవి. ఆ వడ్లు పండినయే కొన్ని, ఆ కొన్నిలకి వెళ్ళి సగం ఇప్పుడు మొలకొచ్చినాయి. ఇక అసలు మేము బ్రతికేది ఎట్లనో, మా బతికేందో మేమేందో నాకైతే ఏం అర్థమవుతలేదు. చూసేటోళ్ళకి అనిపిస్తుంది ఎప్పుడు ఏడ్చుకుంటూనే ఉంటారు, ఎప్పుడు ఏడ్చుకుంటూనే ఉంటారు అంటారు. ఆ బాధ ఏంది అనేది అది ఫేస్ చేస్తున్నా మాకే తెలుస్తుంది, కానీ ఇంకా ఎవరికి చెప్పినా కూడా అర్థం కాదు. అసలు మనసులో పడతలేదు ఇవాళ. నాకైతే అసలు టెన్షన్ అవుతుంది, అసలు ఏం తోస్తలేదు. ఇప్పుడే కొంచెం నేను ఇంకా అన్నం కూడా తినలేదు, ఏందో ఏమేమి అర్థమవుతలేదు. కర్రీ కూడా చేసుకోలేదు మేము. ఈరోజు సండే, మా ఇంట్లో కర్రీ లేదు అసలు. పిల్లలు కూడా కొంచెం టమాటా పచ్చడి ఉంటే ఆ వడ్లు పోయడానికి పోయిండ్రు. ఆ వడ్లు మొత్తం నేర్పి వచ్చి టమాటా పచ్చడితోనే తిన్నారు. ఇప్పుడు కూడా ఏమైనా కర్రీ చేద్దామని అంటే కొంచెం సేపు అయిన తర్వాత చేస్తా. ఫస్ట్ అయితే ఈ అటుకులు పోపు చేసిన తర్వాత కర్రీ చేస్తా. అది కూడా ఎగ్ కర్రీ. ఎగ్స్ తీసుకొచ్చి ఎన్ని తీసుకొచ్చా? 10 తీసుకొచ్చిన. 7 రూపీస్కి ఒక ఎగ్. 7 రూపీస్కి ఒక ఎగ్. 70కి 10 ఎగ్సా? ఇక చికెనే బెటర్ ఉన్నది. ఇంకొక 70 కలిపితే చికెన్ వస్తుంది. 70 ఎంత? 30 కిలో వస్తుంది. 140. మనుషులు పడతలేదు అయ్యేలా. ఇది ఇరిగింది తెంపేటప్పుడు. ఇరిగిందా? గింత పెద్ద మంట తెచ్చి అటుకులు పోపు చేసేటప్పుడు నేను ఎట్లా పోపు చేస్తా అటుకులు. కొంతమందికి మరి తెలుసో తెలియదు మక్క అటుకులు అంటే. మేమైతే వాటిని మక్క అటుకులు అని అంటాము. అవి ఎట్లుంటాయో కూడా చూపిస్తా, ఓకేనా? మమ్మీ, ఇవి కూడా అటుకులు చేసినట్టేనా? అటుకులు చేసినట్టు అంటే ఇవి నార్మల్గా మనకు వాతావరణం మంచిగా ఉంటే అంటే కరకరలు ఆడుతూ ఉంటే ఇట్లా వేయించకపోయినా సరిపోతుంది, కానీ మొత్తం వాతావరణం చేంజ్ అయ్యి మొత్తం మెత్తబడ్డాయి. ఇవి నిన్న తీసుకున్నారు కదా నేను, మెత్తగా అయినాయి. కొంచెం వేయిస్తే కరకర అవుతాయని ఇట్లా వేయిస్తున్నా. అంత మెత్తగా ఉంటే తినరాదు కదా, అందుకని ఇట్లా వేయిస్తున్నా. అటుకుల్లా అని అటుకుల ప్రాసెస్లోనే వేయాలి. ఇది ఇట్లా వేయించుకోవాలి. వేయించుకొని పక్కకు తీసుకున్న తర్వాత మళ్ళీ పోపు వేస్తా, ఓకేనా? ఆవాలు జీలకర్ర వేస్తున్నా పోపులో. ఆవాలు జీలకర్ర వేసినాక నేను వెల్లుల్లి కొంచెం పచ్చపచ్చగా దంచుకున్నా, వెల్లుల్లి వేస్తున్నా. ఇంకా పల్లీలు వేయాలి. ఇగో పల్లీలు కూడా వేస్తున్నా. పల్లీలు కొంచెం కొందరు ఎట్లా వేసుకుంటారంటే ఆయిల్లో జస్ట్ వాటిని ఫ్రై చేసి తర్వాత వేసుకొని కలుపుకుంటారు, కానీ అట్లా ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ వేస్తే అయిపోతుంది. అందుకే నేను డైరెక్ట్ వేసి వేసుకున్నా. కొంచెం ఫ్రై కావాలి మంచిగా. పల్లీలు మంచిగా ఫ్రై అవ్వాలి. మనము ఏది పోపు చేసుకున్నా కూడా కరివేపాకు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది.
సింపుల్ దీనిలో ఉప్పు ఎక్కువ ఏం అవసరం పడది. పోయాలా నీ ఇష్టం. కొంచెం బయట పడుతుంది ఎందుకంటే ఆల్రెడీ అందులో ఉప్పు ఉంటుంది. సాల్ట్ అయితే కొంచెం వేస్తున్నా ఎందుకంటే ఆల్రెడీ అటుకులలో ఉంటుంది మక్కటుకులలో. కొంచెం వేసిన పసుపు కూడా వేస్తున్నా కొంచెం. ఇగో ఇప్పుడైతే ఇగో మక్కటుకులు పోస్తున్నా చూసినా. ఓకే కర్రీ కూడా చేద్దాం అనుకున్నా కానీ మంచిగా వస్తుంది. మంచిగా చల్లటి వేయర్లా వేడి వేడిగా తినేసేయండి సరేనా. నిన్న మిర్చి బజ్జీ వేయమన్నాడు తమ్ముడు లేకుండా పిండి లేకుండా ఇట్లా నేను మా మమ్మీకి చెప్పిన స్కూల్ దగ్గర నుంచి రక్షణతోనే మమ్మీ మిర్చి బజ్జీలు చేయని, కానీ నేను వేయలేదు. వెదర్ మొత్తం కూల్గా ఉన్నది, అసలు మనసున పడతలేదు నాకైతే. ఫస్ట్ తినండి మీరు తీసుకొని తినేసేది. ఓకే.